ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి పాదార విందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ అండి. ప్రొఫెసరు అనిల్ కుమార్ గారు రచించిన జ్ఞాపకాల పందిరి పుస్తక పఠనము చివరి భాగం అండి. ఈరోజు విందేస్తామా? మరి విఐపి ఘాట్లో ప్రవేశించి గోదావరిలో 3 మునకలు మునిగాను. ఉప్పొంగే గోదావరిని, అలల కేరింతల గోదావరిని చూస్తుంటే ప్రేమతో తన బిడ్డలను చూడటానికి మీదకు వస్తున్నదా అని అనిపించింది. గోదావరి బ్రిడ్జిపై మిలమిలా మెరిసే విద్యుత్ దీపాలంకరణను, నిత్యహారతి కార్యక్రమాలను టీవీ ఛానళ్ళు, పత్రికలు ప్రస్ఫుటంగా ప్రకటించాయి. నిత్యము గోదావరి మాతకు భక్తిపూరితమైన మంత్రోచ్చారణతో హారతులిచ్చారు. ఆ అలంకరణలు, భక్తుత్సాహాలు చూస్తుంటే దేవతలందరూ గోదావరిలో కొలువు తీరినారా అని అనిపిస్తుంది. ఊహకందని రీతిలో అంగరంగ వైభవంగా 2 కళ్ళు చాలవన్నట్లుగా, మాటలకు అందనట్లుగా గోదావరి పుష్కరాల మధుర స్మృతులు గుండెలలో చెరగని ముద్ర వేసినవి అనే మాట అతిశయోక్తి కాదు. చూసిన వారందరూ అంగీకరించే సత్యానుభూతి, నిత్యానుభవం. మన సత్యసాయి సేవాదళం వారు పంపిణీ చేసిన ఆహార పొట్లాలు భలే రుచిగా ఉన్నాయని అందరూ అనుకోవడం నా చెవిన పడ్డది. స్వామి సన్నిధిలో తర్పీదు పొందిన మనవారు చకచక పంచిన విధానము వారికున్న అనుభవాన్ని, క్రమశిక్షణను, నిరుపమాన సేవానిరతిని ప్రతిబింబించింది. రోజుకి దాదాపు 1,00,000 పాకెట్లు వితరణ చేశారు. అనేక చోట్ల క్యూలు ఏర్పాటు చేసి గంటలోపే ప్రసాద వితరణ పూర్తి గావించేవారు. మరీ అపురూపమైన సన్నివేశం ఏమిటంటే, కార్లు, బస్సుల దగ్గరకు, క్యూలో నిలబడిన వారి దగ్గరకు కూడా వెళ్ళి మంచినీరు, ఆహార పొట్లాలు అందించడం గోదావరి జిల్లాల వారికే చెల్లింది. చిరకాలం నుంచి మన ప్రశాంతి నిలయంలో భగవాన్ జన్మదినోత్సవాలలో, ఇంకా జాతీయ అంతర్జాతీయ సదస్సుల సందర్భాలలో భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేసిన, ప్రత్యేక క్యాంటీన్లు నిర్వహించిన గోదావరి జిల్లాల వారే కదా. పుష్కరాల సేవలు వారికి కొత్తేమీ కాదు. ప్రతి పర్యాయము అద్భుతంగా సేవలు అందించారు. త్యాగానికి, భక్తికి, వినయ విధేయతలకు ప్రతీకలుగా నిలిచారు. వారి మాటలందు తీపి, చేతలందు ప్రేమ తొణికిసలాడుతుంటాయి. ఎంత చెప్పినా, ఎంత రాసినా చాలదు. మరో విషయం చెప్పాలి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు వెళ్ళడం జరిగింది. నేను విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను. అక్కడ రామకృష్ణ మిషన్ ప్రక్కనే ఉన్న సముద్ర తీరాన్ని ఆర్కే బీచ్ అంటారు. కొవ్వూరు గోదావరి తీరం కూడా ఆర్కే బీచ్ లాగే ఉంది. గోదావరి తీరానికి, పట్టణానికి మధ్యగా విశాలమైన స్థలం ఉన్నది. ఆ ఇసుక తిన్నెల దూరాన గోదావరి హొయలు సొగసులు సముద్ర తీరాన్ని తలపిస్తాయి. ప్రభుత్వము ఎంతో చొరవ తీసుకొని, ముఖ్యంగా కలెక్టర్ గారు అనుక్షణము పర్యవేక్షిస్తూ, భక్తులతో మమేకమై తిరుగుతూ, మన సంస్థల వారిని ప్రోత్సహిస్తూ, అండదండలుగా నిలిచి పుష్కర సేవలు దిగ్విజయంగా జరగడానికి తోడ్పడినారు. కొవ్వూరులోని మన సేవా శిబిరంలో సంబరాన్ని చూడాలి. ఒకచోట గుమగుమలాడుతూ నోరూరించే పులిహోర పొట్లాలు, మరో చోట భారీ స్థాయిలో వంటలు, మరో చోట రాసులుగా కూరగాయలు, ఇంకొక ప్రక్కన నలభీమ పాకాలకు సరితూగే వంటకాలు. ఒక పెద్ద వివాహ కార్యక్రమంలా ఉంది అక్కడి వాతావరణం. మర్యాదపూర్వకమైన పలకరింపులు, చిరునవ్వుల జల్లులు, అలుపెరుగక శ్రమించే సేవాదళం సత్యసాయి సేవా వైభవాన్ని చాటాయి. సాయంకాలం ప్రత్యేకమైన వేదికపై సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల నృత్యాలు నేత్రపర్వంగా నిర్వహింపబడినాయి. నరసాపురంలో కూడా మన సేవాదళం వారు అకుంఠిత సేవా దీక్షతో, చెరగని చిరునవ్వుతో యాత్రికులకు అన్ని విధాలుగా సహాయ సహకారములను అందించి పుష్కర సేవలు జయప్రదం గావించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో మన సేవాదళం వారు చేసిన పుష్కర సేవలను గురించి ఆత్మీయుడు, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు చెప్పగా తెలిసింది. తెలంగాణలో ప్రముఖంగా బాసర, కందకుర్తి, భద్రాచలం, ఖమ్మం, ధర్మపురి, గోదావరి స్నానఘట్టాల వద్ద విశిష్టమైన సేవలను అందించి ప్రభుత్వ అధికారుల, భక్తుల
పురప్రముఖుల మన్ననలు అందుకున్నారు మన సేవాదళం వారు. భక్తులకు పాలు సరఫరా చేశారు, త్రాగునీటిని అందించారు, సామాన్లు భద్రపరచు కేంద్రాన్ని నిర్వహించారు. సేవాదళము ఎంత దీక్షతో పనిచేశారంటే ఉన్నవారు ఉన్న చోటే ఉంటామన్నారు, మాకు షిఫ్టులు అక్కర్లేదన్నారు. అంత ఉత్సాహం, సంతోషం వారిలో పెళ్ళుబికినవి. పోలీసు వారైతే పూర్తిగా మన సేవాదళకే బాధ్యతలు అప్పగించి భరోసా కల్పించారు. తెలంగాణ స్నానఘట్టాలలో దాదాపు 1000 మంది కార్యకర్తలు సేవలో పాల్గొన్నారు. మంచిర్యాలలో నారాయణ సేవ భారీ స్థాయిలో జరిగింది. బాసరలో గోదావరి హారతి, బాబావారి చిత్రపటాలకు మంగళహారతి నిత్యము జరిపారు. హారతి కార్యక్రమంలో తెలంగాణ మంత్రివర్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పెద్దలందరూ ప్రత్యేకించి మన సంస్థల వారిని ఉద్దేశించి ప్రశంసా వాక్యాలు పలికారు. సమాజం గౌరవించేలా, ప్రభుత్వాధినేతల సత్కార పురస్కారాలను అందుకునేలా స్వామి తెలంగాణ రాష్ట్రంలో పుష్కర సేవలను అత్యున్నత స్థాయిలో మన సంస్థల వారిచే జరిపించారు. ఎల్లలెరుగనది సాయి ప్రేమ, భేదమెరుగనది సాయి ప్రేమ, అది 1000 తల్లుల అమృత ప్రేమ, అసలు స్వామే ప్రేమ, ప్రేమే స్వామి. అనిర్వచనీయము, అనుభవైక వేద్యము అయిన ఆ దివ్య ప్రేమ పరిమళంతో గుబాళిస్తోంది జ్ఞాపకాల పందిరి. దాదాపు 2 దశాబ్దాలు భగవాన్ ప్రసంగాలను ఆంగ్లంలోకి అనువాదం చేసిన అనిల్ కుమార్ గారి అనుభవ సౌరభాలను వెదజల్లుతోంది. బ్రహ్మ సమాజం నుండి సత్యసాయి పరబ్రహ్మ సన్నిధానానికి తన ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని అత్యంత హృద్యంగా వివరిస్తూ స్వామి ప్రేమకు నిదర్శనంగా తాను ప్రత్యక్షంగా చూసిన హృదయాల్ని కదిలించే సన్నివేశాలను రచయిత వర్ణిస్తున్నారు. స్వామి సంభాషణలో మెరిసే చమత్కారాలలో సందేశాత్మకమైనవే కాక వారి సర్వజ్ఞత్వాన్ని వెల్లడి చేసి భక్తులకు కనువిప్పు కలిగించేవి కూడా ఉంటాయి. హాస్యాన్ని పండిస్తూనే ఆలోచింపచేసే అటువంటి కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఎన్నో మనము ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాము. సాయి సంస్థల అభివృద్ధికి, సాయి సందేశ వ్యాప్తికి విశేషంగా కృషి చేసిన మహానుభావులను గుర్తు చేసుకుంటూ వివిధ జిల్లాలతో తనకు గల అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. భగవాన్ దివ్య మహిమకు సాక్ష్యాలుగా నిలిచిన తన విదేశీ పర్యటన అనుభవాలను ఎంతో ఆసక్తికరంగా వివరించారు మనకు ఈ పర్యటనల మూలంగా. శ్రీ సత్యసాయి కీర్తి, దీప్తి, శక్తి తన అనుభవానికి వచ్చాయంటారు రచయిత గారు. స్వామి ఏది చేసినా మన మంచికే అని గ్రహించటం భక్తుల లక్షణం. మనము తాత్కాలిక లాభాలు, తక్షణ ఫలితాల కోసం ఆరాటపడతాం. సర్వమెరిగిన స్వామి మన దీర్ఘకాలిక ప్రయోజనాలు, యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకుంటారు. సంశయాలు, సందేహాలు ప్రక్కకు పెట్టి కరిష్యే వచనం తవ అని శరణాగతులమైనప్పుడు సాయి కృష్ణుడు మన జీవితరథ సారథ్యాన్ని చేపట్టి మనల్ని విజయుల్ని చేస్తారని, మనం స్వామి ఆజ్ఞను శిరసావహించి వారు మనకు అప్పగించిన పనిలో ఆనందంగా నిమగ్నమైనప్పుడు మన సమస్త బాధ్యతలను వారే స్వీకరించి మన స్వకార్యాలను మనం చేసుకోగలిగిన దానికంటే 1000 రెట్లు ఘనంగా జరిపిస్తారన్న సందేశాన్ని మనకు ఈ గ్రంథం ద్వారా, ముఖ్యంగా సాయి సంస్థల్లోని యువతరానికి, నవతరానికి స్ఫూర్తినిస్తుందని రచయిత గారు మనకి ఈ గ్రంథం ద్వారా తెలియచేశారు. భగవాన్ సందేశాన్ని హృదయంలో నిలుపుకొని సమాజ సేవయే సర్వేశ్వర పూజ, సేవను మించిన సాధన లేదన్న బాబా మార్గాన్ని అనుసరించి స్వామి ఆశీస్సులకు, భక్త మహాశయుల ప్రశంసలకు, ప్రభుత్వ పురస్కారాలకు, సంఘంలో గుర్తింపునకు నోచుకున్న ఉభయ తెలుగు రాష్ట్రాల సేవాధ్యక్షులందరినీ, కార్యకర్తలను, ఎల్లరి కుటుంబాలను ఆశీర్వదించి మున్ముందు ఇంకను ఇతోధికంగా సేవాభాగ్యాన్ని కల్పించమని భగవాన్ బాబా వారిని ప్రార్థిస్తున్నాను. దొరకునా ఇటువంటి సేవ? ఓం శ్రీ సాయిరామ్. ఇంతటితో
ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు రచించిన పుస్తక పఠనము జ్ఞాపకాల పందిరి సమాప్తమైందండి. మనం ఈ గ్రంథం ద్వారా ఎన్నో విషయాలు స్వామి దయతో తెలుసుకున్నందుకు స్వామివారి పాదపద్మములకు నా శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తూ అందరికీ సాయిరామండి. తర్వాత వచ్చే వారము నుంచి శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు గారు రచించిన గ్రంథ పఠనం అండి. ఈ పుస్తక పఠనాన్ని మనం వచ్చే వారం నుంచి విందాము. ఆయన శ్రీకృష్ణుడే శ్రీ సత్యసాయి, శ్రీకృష్ణుని చేసిన మహిమలే స్వామివారు చేశారు అని చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా ఉందండి ఆ పుస్తకము. ఆ గ్రంథ పఠనం కూడా మనము మన చెవుల ద్వారా విని స్వామివారి ఆశీస్సుల్ని అందుకుందాము. అందరూ కూడా తప్పకుండా ఈ పుస్తక పఠనాన్ని కూడా శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు గారి రచనతో సాగిన ఈ పుస్తక పఠనాన్ని అందరూ కూడా శ్రద్ధగా వినాలని, స్వామివారి అపార ఆశీస్సులు అందుకోవాలని కోరుకుంటూ అందరికీ సాయిరామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు, సమస్త లోకాః సుఖినో భవంతు, సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇతర చింతనలు లేక ప్రతిక్షణము స్మరణ చేయుటే తపస్సు, దైవ స్మరణ చేయుటే తపస్సు. భగవంతుడు నీ చేయి పట్టి రక్షించ తొలగుని తమస్సు, భగవంతుడు నీ చేయి పట్టి రక్షించ తొలగుని తమస్సు. ఇతర చింతనలు లేక ప్రతిక్షణము స్మరణ చేయుటే తపస్సు, దైవ స్మరణ చేయుటే తపస్సు. భగవంతుడు నీ చేయి పట్టి రక్షించ తొలగుని తమస్సు, భగవంతుడు నీ చేయి పట్టి రక్షించ తొలగుని తమస్సు. నింగి కూలిన చెక్కు చెదరని సత్యనిరతిని తపస్సు, తలపు మాట చేత ఒకటో త్రికరణ శుద్ధియ తపస్సు. ఇడుముల కడలిన మునిగి తేలిన మరువని సహనమే తపస్సు. నమ్మిన దైవం వెంట నుండునను విశ్వాసమే నీ తపస్సు. ఇతర చింతనలు లేక ప్రతిక్షణము స్మరణ చేయుటే తపస్సు, దైవ స్మరణ చేయుటే తపస్సు. భగవంతుడు నీ చేయి పట్టి రక్షించ తొలగుని తమస్సు, భగవంతుడు నీ చేయి పట్టి రక్షించ తొలగుని తమస్సు. ప్రతి మనిషి శ్రీ సత్యసాయి అని భావించుటే మది తపస్సు. నేను నాదను అహం మరచుటే సాయి సన్నిధిని తపస్సు. చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో సేవ చేయుటే తపస్సు, చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో సేవ చేయుటే తపస్సు. సేవా భాగ్యం ఇచ్చిన స్వామిని ఆరాధించుటే తపస్సు, సేవా భాగ్యం ఇచ్చిన స్వామిని ఆరాధించుటే తపస్సు.
ఇతర చింతనలు లేక ప్రతిక్షణము స్మరణ చేయుటే తపస్సు. దైవ స్మరణ చేయుటే తపస్సు. భగవంతుడు నీ చేయి పట్టి రక్షించ తొలగు నీ తమస్సు. భగవంతుడు నీ చేయి పట్టి రక్షించ తొలగు నీ తమస్సు. భగవంతుడు నీ చేయి పట్టి రక్షించ తొలగు నీ తమస్సు. అందరికీ సాయిరామ్.